ముట్టుకుంటే పళ్ళు రాలకొట్టేస్తా. ఇంట్లో కట్టెలు, అడవికెళ్ళి కట్టెలు తీసుకురండి, వంట చేయాలి. వంట వండి కుక్కకు పెట్టు, మిగిలితే నువ్వు తిను. ఇలా చూడు, నీ వంట అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. మొహం ఎందుకు అలా పెట్టుకున్నారు? నా మొహాన్ని అని పెట్టుకుంటాను, అని పెట్టుకుంటాను. అడగడా నువ్వే ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేసి ఇప్పుడు సడన్ గా నన్ను అనుమానిస్తున్నారు కదా? అనుమానం అనేది ఏ సంవత్సరంలో అయినా, ఏ నెలలో అయినా, ఏ తేదీలోనే ఎప్పుడైనా రావచ్చే. మీరు అనుకున్నట్టు నేను అలాంటి దాన్ని కాదు, నన్ను నమ్మండి. అవును, నిన్ను నమ్మాలట. నమ్ము 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 అంటాను. పావే ఏమండి? ఏమండి కొట్టానంటే చూడు. రావుడంతా తోడే సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడు. సందేహం వచ్చిన తర్వాత తీర్చుకోవాలి కదా. అరే అంతెందుకు, పతివ్రతలు పచ్చ అరటి చెట్లు అంటించినా అంటుకుంటుంది కదా. అదేంటన్నా పచ్చ అరటి చెట్టు ఎలా మండిపోతుందన్నా? ఏంటి అలా అడుగుతున్నావు? పతివ్రత అంటిస్తే అరటి చెట్టే మండిపోతుంది. అవునవును, నేను కూడా చాలా చదివాను. అది కూడా నీకు తెలియదంట్రా? ఇదిగా ఈ విషయాన్ని మరి మామూలుగా అనుకోకో, ఇదంతా పూర్వం జరిగింది. ఏమిటో పతివ్రత అంటున్నారు, ముట్టిస్తే అంటున్నారు. పతివ్రత ముట్టిస్తే పచ్చని అరటి చెట్టు కూడా మండుతుంది. ఏమిటి, పతివ్రతలు ముట్టిస్తే పచ్చని అరటి చెట్టు కూడా మండుతుందా? నిజమా? అవునన్నా, పతివ్రత నిప్పంటిస్తే పచ్చడి అరటి చెట్టు కూడా మండిపోతుందా? పతివ్రతలు ముట్టిస్తే పచ్చని అరటి చెట్టు కూడా మండుతుందా? ఏమిటండి ఇది? వంట చేయడానికి కట్టెలు తీసుకురమ్మంటే అరటి చెట్టు నరికి తీసుకొచ్చారు. అరటి బొందలు కట్టెలు రెండు ఒకటే. ఇవి తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి మండించి వంట అది శుభ్రంగా చేసి నాకు భోజనం పెట్టు. ఏమిటండి మీరు పచ్చి అరటి చెట్టు తీసుకొచ్చి వంట చేయమంటున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అడుగుతావు. కొంచెం తల ఉంచినట్టయితే మొగాన్ని ఎక్కి తొక్కేస్తారా మీ ఆడాళ్ళు? మర్యాదగా పొయ్యిలో పెట్టి వెలిగించి వంట చేసి తీసుకురా. ఎలా వెలుగుతుందండి? పతివ్రత అంటిస్తే పచ్చని అరటి చెట్టు కూడా మండుతుందటే, అదేనే లా. అబ్బా మీరొకరు, కట్టెలు పచ్చిగా ఉంటేనే వెలగడం లేదు, అరటి చెట్టు వెలుగుతుందా? అలా అయితే నీకు ఆ బట్టతలాడికి ఏదో కనెక్షన్ ఉంది. వాడిని చూసినట్టయితే కుక్క కూడా తోకోపదే. అలాంటి వాడి దగ్గర నువ్వు వెళ్ళి పిలిచిన బిగువటరా ఔరౌరా అని పాడావు కదా, అందుకే నీ లోపల భయం వెలిగిస్తే మండదేమోనని. ముందు మీకు ఐడియా ఇచ్చి వెలిగించమని చెప్పింది ఎవరు? మన త్యాగరాజు, వెంకటేశు, రామారావే. ముందు వాళ్ళ పెళ్ళాలని వెలిగించమని చెప్పండి, ఆ తర్వాత నేను వెలిగిస్తాను. చాలే పోవే, నీలాంటి వాళ్ళు కదే వాళ్ళంతా అరటి తోట మధ్యలో నుంచున్నట్టయితే అరటి తోట మండిపోతుంది. ఇప్పుడు వాళ్ళంతా వెలిగిస్తే నువ్వు వెలిగిస్తానంటావా? నిజంగానా? అవును. వస్తా. ఏంటన్నా అరటి చెట్టుతో వచ్చావు? ఏది ఈ అరటి చెట్ల గురించి ఇంకోసారి చెప్పు. ఏంటన్నా అమాయకులా మాట్లాడతావు? పతివ్రత నిప్పంటిస్తే ఈ అరటి చెట్టు కూడా మండిపోతుంది. ఏది మీ ఆవిడ కొంచెం పిలు. ఇట్రా అన్నొచ్చాడు. ఏనా కాఫీకి తాగుతావా? తాగాలనే ఉంది. ఈ అరటి బొందల్ని తీసుకెళ్లి మీ ఆవిడ పొయ్యిలో పెట్టి వెలిగించి దాంట్లో కాఫీ కాచి తీసుకురమ్మను, తాగుతాను. ఏంటన్నా వేళకోళమా? చెప్పావు కదా పతివ్రతలు వెలిగిస్తే కనుక పచ్చని అరటి చెట్లైనా మండుతాయని. నీ చేతులు దండం పెడతాను. నేనే నా పెళ్ళంతో లైట్ గా కాపురం చేస్తున్నాను. ఇప్పుడు దానికి పని చేయమని చెప్పి నా కూడా మళ్ళీ రెండుగా చీల్చేద్దన్నా. మరైతే మీరంతా ఎందుకు నాకు చెప్పారు? నేనెక్కడ చెప్పానన్నా, నల్లోడు చెప్పాడు. కుమారస్వామి ఈ రోజు వాడికి మూడినట్టే. లోపల పోవా. ఏంటయ్యా వైద్యుడు అరటి బొందలతో తిరుగుతున్నావు? మీ ఆవిడ పిలు. ఎవయ్యా, నా భార్య చాలా అందంగా ఉంటుంది, కానీ కాస్త నలుపు. కాంతమ్మా ఇటు రావే. నా భార్య వచ్చేసింది. ఏమయ్యా ఈవిడైనా అందగా తిన్నావు? తారు డబ్బాలో ముంచి లేపినట్టుగా ఉంది. సరే గాని ఇవి తీసుకెళ్లి మీ ఆవిడ్ని పొయ్యిలో వెలిగించమను. ఇదెలా మండించగలదు? ఏమిటా మాట మారుస్తావు? పతివ్రతలు వెలిగిస్తే పచ్చని అరటి చెట్టు కూడా మండుతుందని చెప్పావు లేదా? పోవే లోపలికే. అయ్యా, నేనేదో గుట్టుగా కాపురం చేసుకుంటున్నాను, నా కుటుంబంలో గొడవలు దేకండి. ఏమిటి గుట్టుగా కాపురం చేసుకుంటున్నావా? వాడిని అడిగితే వాడు సంతోషంగా కాపురం చేసుకుంటున్నానన్నాడు, వీడిని అడిగితే వీడు గుట్టుగా కాపురం చేసుకుంటానంటున్నాడు. ఏమిటో నాకే అర్థం కావటం లేదే. రే మీ ఆవిడ పిలు. నేను పిలిస్తే అది రాదు. పిలిస్తే రాదా? నువ్వు ఆమె మొగుడువేనా? ఏదో మాట వరుసకు మొగుడు అంతే. మాట వరుసకు మొగుడువా? ఒకడేమో సంతోషంగాను, ఇంకోడేమో గుట్టుగాను, వీడేమో మాట వరుసగా అంటున్నాడు. దీనికి పనే లేదు. అక్క వీటి నువ్వు వెలిగించక్క. ఏమ్మా నువ్వు వీటిని వెలిగించ. వదినా వీటిని నువ్వు వెలిగించు. వదినా అత్తయ్య నువ్వు వచ్చి వెలిగించ. అత్తయ్య ఇది ముట్టిస్తుంది. ఊరుకోండి. అరే పోరా. కనకం అక్క నువ్వు వచ్చి వెలిగించక్క.
ఏమ్మా నువ్వు వచ్చి వెలిగించమ్మా. అయ్యో, సిగ్గేస్తుంది. పోనీ నువ్వమ్మా. అక్కడ మీరు ఆ, బామ్మ నువ్వు వెలిగించు బామ్మ. నా వల్ల కాదయ్యా. బామ్మ నిజంగానా బామ్మ? అంటే ఈ ఊళ్ళో వీటిని ఎవరు వెలిగించలేరా? ఊరే అందరూ అలా అంటే నువ్వు మాత్రం ఏం చేస్తావే? పదవే. ఏదో పూర్వ సామెత చెప్పారు, పతివ్రత పచ్చగడించిన బొగ్గుమంటుందని. అది నిజమని నమ్మి అతనేమో ఊళ్ళో ఆడవాళ్ళని పచ్చడి అటికలు అంటించమంటే ఎవరంటిస్తారయ్యా? అదే కదా. ఇప్పుడేం చేస్తావురా? పోరా. ఆడనా పాడనా హాయిగా, వన్నెలు చిన్నెలు వేయిగా. ఆడనా పాడనా హాయిగా, వన్నెలు చిన్నెలు వేయిగా. ఆనందం హద్దులు దాటి ముద్దుల విందులు కోరగా, ఈ బంధం వీణలు మీటి అల్లరి చిందులు వేయగా. ఆనందం హద్దులు దాటి ముద్దుల విందులు కోరగా, ఈ బంధం వీణలు మీటి అల్లరి చిందులు వేయగా. చెలియా నా సఖియా సరదాలు చేద్దాం రావే. కానుకలన్నీ నాకీయవే. నెల్లో జాగారం ఈడే తోడయ్యే నేడు. లాలిల్చి ముద్దులు ఇచ్చి పాలిల్చి పువ్వులు ఇచ్చి పేదిల్చి వెన్నెలు దోస్తా తీయగా. కవ్వించి మల్లెలు పల్చి నవ్వించి నిన్నలరిల్చి ఊరిల్చి ఉప్పెన నవ్వుతా కాసుకో. ఆడనా పాడనా హాయిగా, వన్నెలు చిన్నెలు వేయిగా. ఆనందం హద్దులు దాటి బుద్ధుల విందులు కోరగా, ఈ బంధం వీణలు మీటి అల్లరి చిందులు వేయగా. ఆనందం హద్దులు దాటి ముద్దుల విందులు కోరగా, ఈ బంధం వీణలు మీటి అల్లరి చిందులు వేయగా. సరదా ఈ వరదా సరసాల సవాసాలు. ఆడనా పాడనా హాయిగా, వన్నెలు చిన్నెలు వేయిగా. చాలా ఎండగా ఉందండి. పంపు సెట్ రూమ్ లో కాసేపు కూర్చోండి.
త్వరగా కానీ. అయ్యగారు, ఏమైందిరా? జీప్ రెడీ అయిందండి. నాకు టైం అయింది, నేను వస్తాను. అయ్యో అయ్యో ఏ పనిచేసే వెధవి, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఆయన కొట్టకండి నాన్న. అయ్యో అమ్మా, ఆయన కొట్టద్దని చెప్పమ్మా. అయ్యో అమ్మా, అయ్యో ఆయన కొట్టద్దని చెప్పమ్మా. అయ్యో వద్దు, ఆయన కొట్టద్దు, ఆయన కొట్టద్దు. అయ్యో అయ్యా అయ్యా, ఈ పాపిస్ట్ వాడిని నేనే చంపేసేవాడిని. నాకు 2 పిల్లలు ఉండుంటే, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వీడు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా. అయ్యా, ఇన్నాళ్ళుగా నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. వీడిని ప్రాణాలతో వదిలేయండి అయ్యా. ఇక బిడ్డ ఏ తప్పు చేయకుండా చూసుకుంటాను.